హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వల్లి నిజస్వరూపం తెలుసుకొని చందుకి మళ్ళీ పెళ్లి చేసిన వేదవతి. షాక్లో శ్రీవల్లి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నర్మదా ద్వారా వల్లి నిజస్వరూపం తెలుసుకున్న చందు మాత్రం చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, వల్లి ఇంత మోసం చేసింది, ఇంత నమ్మక ద్రోహం చేసింది. నేను ఎంతగానో వల్లిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. కానీ వల్లి మాత్రం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నట్టుంది. అందుకే శత్రువులతో చేతులు కలిపి నన్ను మోసం చేసింది. ఇప్పుడు తను చదువుకోకున్నా కూడా చదువుకున్నానని అబద్ధం చెప్పింది. ఇంకా అంతేకాకుండా నా చెల్లెలి జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలని చూసింది. ఇటువంటి వల్లిని ఇక ఎప్పటికీ నేను క్షమించకూడదు అని చెప్పి చందు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి చందును చూస్తుంది. ఇదేంటి, వీడు 2-3 రోజుల నుండి ఇలా ఎందుకు బాధపడుతున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడు, ఎవరితో మాట్లాడడం లేదు, సమాధానం కూడా పిలిచినా పలకకుండా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. అసలు ఏం జరిగింది, ఇతని మనసులో ఏముంది అని చెప్పి ఇక వేదవతి వెంటనే చందు దగ్గరికి వెళ్తుంది. ఇక చందు చందు అని పిలుస్తూ ఉండా కూడా చందు ఎంతకీ పలకకపోవడంతో వేదవతి, ఒరే పెద్దోడా, ఏం ఆలోచిస్తున్నావురా, పిలిచినా పలకనంతగా ఏం ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు చందు అమ్మా అని చెప్పి ఇక వెంటనే వేదవతిని హగ్ చేసుకుంటాడు. అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒరే పెద్దోడా, ఏం జరిగిందిరా, ఎందుకురా ఆ కన్నీళ్ళు, ఏమైంది అంటూ ఉంటే అప్పుడు చందు, అమ్మ శ్రీవల్లి ఇన్ని రోజులు ఎంతో మంచిదని నమ్మాను, కానీ తను ఇలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అనగానే ఇక వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి, వీడికి వల్లి గురించి నిజం తెలిసిపోయిందా, అందుకే ఇలా బాధపడుతున్నాడా అని చెప్పి ఏంట్రా, ఏం జరిగింది అనగానే అప్పుడు చందు, అమ్మ శ్రీవల్లి ఇన్ని రోజులు మనకు మాయ మాటలు చెప్పి మోసం చేసిందమ్మా. అసలు వల్లి చదువుకోలేదు, తను స్కూల్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ ఒరిజినల్వి కావు, అవి డూప్లికేటివి. అంతేకాకుండా అమూల్య విశ్వాకి తను చేసిన ఆ మోసాలన్నీ కూడా వేదవతి ముందు బయట పెడతాడు. ఇక అది చూసిన వేదవతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే చందు, నువ్వు వల్లి గురించి ఇప్పుడే నిజం తెలుసుకొని బాధపడుతున్నావు, కానీ నాకు ఎప్పుడో నిజస్వరూపం తెలిసిపోయింది. అందుకే వల్లికి బుద్ధి రావాలని తనని మెల్లగా మారుస్తున్నాను అని వేదవతి అనగానే అప్పుడు చందు, లేదమ్మా, తనని మార్చినా కూడా తన బుద్ధి అలాంటిదే. డబ్బు కోసం మనల్ని మోసం చేసిన వల్లి మళ్ళీ మారిన తర్వాత కూడా అదే డబ్బు కోసం మోసం చెయ్యదని నమ్మకమేంటమ్మా? లేదు, ఇక వల్లిని జన్మలో నమ్మను అని చందు అంటాడు. అప్పుడు వేదవతి, ఇప్పుడు ఎలారా అనగానే అప్పుడు చందు ఆలోచిస్తూ, అమ్మా నేను వెంటనే వల్లికి బుద్ధి రావాలి అంటే తనకి విడాకులు ఇచ్చేస్తాను అని చందు అనగానే ఇక వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే, తనకి విడాకులు ఇస్తే అతను ఎలారా అనగానే అప్పుడు చందు మాత్రం, అవునమ్మా, మన ఇంటి మనిషి, మన తిండి తింటూ మనల్నే మోసం చేసిన శ్రీవల్లిని ఎలాగమ్మా నమ్మడం? అందుకే ఇంత నమ్మక ద్రోహం చేసిన ఆ శ్రీవల్లికి ఊహించని షాక్ ఇవ్వాలంటే నేను చేసిందే కరెక్ట్. నేను వల్లికి విడాకులు ఇచ్చేస్తాను అమ్మా, మనం వెంటనే మంచి లాయర్ని మాట్లాడి వల్లికి విడాకులు ఇచ్చేస్తాను అని చందు అనగానే అప్పుడు వేదవతి, సరేరా అని చెప్పి ఇక ఇద్దరూ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక వేదవతి చందు ఇద్దరూ కూడా ఇక ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్తో అన్ని విషయాలు చెప్తారు. ఇక దాంతో లాయర్, సరేనమ్మా, తనకి మీ కోడలికి నేను విడాకులు ఇప్పిస్తాను అని చెప్పగానే ఇక చందు వెంటనే ఆ విడాకుల పేపర్స్ మీద సైన్ చేసి ఇంటికి వస్తాడు. ఇక కొద్ది రోజులు అలాగే గడుస్తుంది. ఒకరోజు పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి, శ్రీవల్లి
మీకు ఏదో కొరియర్ వచ్చింది చూడు అని చెప్పగానే వెంటనే శ్రీవల్లి అది తీసుకొని ఇంట్లోకి వస్తుంది. ఇక రామరాజు ఏంటమ్మా అది అనగానే అప్పుడు ప్రేమ ఇటివ్వక నేను చదువుతాను అని చెప్పి వెంటనే ఆ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటుంది. ఇక ఆ పేపర్ విడాకుల నోటీస్ కావడంతో ఇక ప్రేమ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రామరాజు ఏంటమ్మా ఏంటా పేపర్, అది చదివిన తర్వాత ఎందుకు నువ్వలా కంగారు పడుతున్నావు, ఆ పేపర్లో ఏముందో చెప్పమ్మా అనగానే అప్పుడు ప్రేమ మావయ్య మావయ్య చందు బావ అక్కకి విడాకులు ఇస్తున్నట్టు నోటీసు పంపించాడు అని చెప్పడంతో ఇక రామరాజు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి ఇదేంటి బావకు నిజం తెలిసింది, ఇక నా గురించి ఏమీ ఆలోచించలే అనుకున్నాను, కానీ బావ మాత్రం నన్ను శాశ్వతంగా దూరం చేసుకోవాలని చూస్తున్నాడు, అందుకే నాకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఇక వెంటనే మావయ్య చూసావా చందు బావ ఎలా చేస్తున్నాడో అనగానే అప్పుడు రామరాజు ఇదేంటమ్మా చందు నీకు విడాకులు ఇవ్వడమేంటి, అసలు వాడికి నీకు ఏమైనా గొడవ జరిగిందా అనగానే అప్పుడు వల్లి లేదు మావయ్య నాకు బావకి ఎలాంటి గొడవ జరగలేదు అనేసరికి ఇక మరి గొడవ జరగనప్పుడు నీకు వాడు విడాకులు ఇవ్వడమేంటమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి రామరాజు చందు చందు అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న చందు వెంటనే హాల్లోకి వచ్చి ఏంటి నానా ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు ఒరే చందు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నువ్వు శ్రీవల్లికి విడాకులు ఇవ్వడమేంటరా, నువ్వు కూడా వాళ్ళలాగే తయారయ్యావు, ఇన్ని రోజులు నా మాట వినేది నాకు పెద్ద కొడుకు ఒకడు చందు అని నేను ఇన్ని రోజులు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కూడా నీ జీవితాన్ని చేతులారా ఎందుకురా నాశనం చేసుకుంటున్నావు, శ్రీవల్లి లాంటి కోడలు దొరకడం మన అదృష్టం, అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం, అలాంటి శ్రీవల్లిని ఎందుకురా ఇలా బాధ పెడుతున్నావు, అసలు విడాకులు ఇవ్వవలసినంత తప్పు తనేం చేసిందిరా అని రామరాజు చెప్పగానే ఇక చందు నానా తన గురించి నీకు నిజం తెలిస్తే నువ్వు తనని క్షమించవు, వెంటనే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తావు అని చందు అంటాడు. అప్పుడు రామరాజు ఏంట్రా ఏం జరిగింది చెప్పు అని నిలదీయడంతో వెంటనే చందు నానా ఇన్ని రోజులు ఈ శ్రీవల్లి ఎంతో మంచిదనుకుని మనమందరం తన మాటలు నమ్మాం, కానీ తెన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఆ శత్రువులతో చేతులు కలిపి తను మనల్ని అందరినీ మోసం చేసింది, తను చదువుకోలేదు, తను స్కూల్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్వి కావు, అంతేకాకుండా ఇప్పుడు అమూల్య జీవితాన్ని నాశనం చేసింది కూడా ఈ శ్రీవల్లే, ఈ గొడవలన్నిటికి కారణం శ్రీవల్లే, అందుకే తనకి నేను విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పి చందు అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఇక అది చూసిన వేదవతి అవునండి ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు, కానీ మీరిప్పుడు అసలే ఆరోగ్యం బాగాలేదు, మీకు తెలిస్తే ఏమైపోతుందోనని ఇన్ని రోజులు ఈ విషయం మీతో చెప్పలేదు, కానీ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పగానే ఇక రామరాజు చూడు బుజ్జమ్మ తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు, లేకపోతే తనని బయటికి గెంటేయండి అని చెప్పగానే ఇక చందు శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన వల్లి వద్దు బావా ప్లీజ్ నీకు దండం పెడతాను, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని చెప్పినా కూడా చందు శ్రీవల్లిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అది చూసిన భాగ్యం ఏంటమ్మా ఏదో కొద్దిగా తప్పు చేశావని అనుకున్నాను, కానీ నీ నిజం తెలుసుకొని వాళ్ళు మాత్రం నిన్ను క్షమించలేకపోతున్నారు, ఇప్పుడు అల్లుడు నీకు విడాకులు ఇస్తే నీ జీవితం ఏమైపోతుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే లాయర్ శ్రీవల్లికి ఫోన్ చేసి చూడండి రేపు మీరు కోర్టుకు రావాలి, కోర్టులో నీకు చందుకి విడాకులు ఇస్తారు అని చెప్పడంతో శ్రీవల్లి మరింత బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక చందు శ్రీవల్లి అందరూ కూడా కోర్టుకు వెళ్తారు. ఇక కోర్టులో లాయర్ శ్రీవల్లిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఇక శ్రీవల్లి కాదనలేక తన నిజస్వరూపం మొత్తం లాయర్ ముందు కోర్టులో ఒప్పుకుంటుంది. ఇక అది చూసిన జస్టిస్
వెంటనే శ్రీవల్లికి చందుకి విడాకులు ఇస్తారు. ఇక దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చందు కూడా శ్రీవల్లితో గడిపిన ఆ క్షణాలని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా శ్రీవల్లి చేతులారా చేసింది అని చందు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు వేదవతి చందు దగ్గరికి వస్తారు. ఇక రామరాజు, ఒరే చందు, ఏంట్రా ఎందుకు అంతలా బాధపడుతున్నావు? చూడు, శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను. తననిచ్చి నీకు పెళ్లి జరిపిస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలా శ్రీవల్లి మోసం చేసి నిన్ను అంత బాధ పెడుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. చూడు, ఆ శ్రీవల్లిని ఎలాగైనా మనం విడాకులు తీసుకున్నాం. ఆ శ్రీవల్లి వెళ్ళిపోయింది. ఇక నువ్వు తన గురించి ఆలోచించకుండా నిద్రపోనానా అని చెప్పి వేదవతి, రామరాజు చందుకి ఇక ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామరాజు మాత్రం చందు గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అది చూసిన వేదవతి, ఎందుకండి చందు జీవితం ఇలా అయినందుకు బాధపడుతున్నారా అనగానే అప్పుడు రామరాజు, బాధపడకుండా ఎలా ఉంటాను బుజ్జమ్మ, పెద్దోడు ఎంతో మంచివాడు, కానీ వాడికి ఇలా జరిగిందంటే తట్టుకోలేకపోతున్నాను. ఆ శ్రీవల్లి వాని జీవితాన్ని కూడా నాశనం చేసింది. తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడండి, ఆ శ్రీవల్లికి బుద్ధి రావాలి, ఆ భాగ్యానికి బుద్ధి రావాలి అంటే ఒక్కటే చెయ్యాలి, మళ్ళీ మనం చందుకి పెళ్లి జరిపించాలి. అలాగైతేనే వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అని వేదవతి చెప్పగానే అప్పుడు రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? అసలే ఇప్పుడు వాడు బాధలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ విషయం వాడితో మాట్లాడడం మంచిది కాదు అనగానే అప్పుడు వేదవతి, చూడండి, ఇప్పుడే వాడికి పెళ్లి చేద్దామని నేను అనడం లేదు. కొద్ది రోజులు ఓపిక పట్టిన తర్వాత వాడు మనసు మార్చుకుంటాడు. పూర్తిగా శ్రీవల్లిని మరచిపోతాడు. ఆ తర్వాత చందుకి వేరే అమ్మాయిని చూసి పెళ్లి జరిపిస్తే వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అని వేదవతి చెప్పగానే అప్పుడు రామరాజు, సరే బుజ్జమ్మ, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇంతలోనే నర్మద, ప్రేమ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళకి ఎదురు పడుతుంది. ఇక వాళ్ళని చూసిన శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళ వల్లే నా జీవితం నాశనమైపోయింది, వీళ్ళే బావని నన్ను శాశ్వతంగా విడదీశారు అని చెప్పి కోపంతో, ఏంటి నా జీవితం నాశనమైపోయినందుకు చాలా సంతోషపడుతున్నారా అనగానే అప్పుడు నర్మద, చూడు వల్లక్క, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ శత్రువులతో చేతులు కలపొద్దు, నువ్వు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినకపోగా ఇంకా మా గురించి ఉన్నవి లేనివి మామయ్యకి చెప్పి మా మీద కోపం తెచ్చుకునేలా చేశావు అని చెప్పి ఇక ప్రేమ, నర్మద శ్రీవల్లితో అంటూ ఉంటారు. అప్పుడు శ్రీవల్లి, చూడు, ఎలాగైనా చందు బావని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, ఆ ఇంట్లో చందు బావ భార్యగా అడుగు పెడతాను అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, ఏంటి బావ నీకు విడాకులు ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నావా? చూడు, అత్తయ్య, మామయ్య, బావ ఆలోచిస్తూ బాధపడుతున్నాడని, తనకు వేరే అమ్మాయితో పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు, బావ జీవితం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు, నీలా మోసం చేసేవాళ్ళని ఆ ఇంట్లోకి ఎప్పటికీ రానివ్వరు అని చెప్పి నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, బావకి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా? అంటే బావ నన్ను నిజంగానే దూరం పెట్టాడు, ఇక నా మీద ప్రేమ లేదు అని చెప్పి బాధపడుతూ శ్రీవల్లి ఇంటికి వెళ్ళి చందు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేను బావకు ఒక్కసారి ఫోన్ చేస్తాను, బావ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతుంది. ఆ రామరాజు కుటుంబంలో రోజురోజుకి ఒక్కొక్కరిని ఆ ఇంటికి దూరం చేస్తాను, ఆ ఇంటిని, ఆ ఇంట్లో మనుషులని
అందరినీ శాశ్వతంగా దూరం చేస్తే అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని ప్రేమించానని చెప్పి నా చెల్లెలికి ఏ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ ధీరజ్ కూడా నా మేనకోడల్ని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి నా కుటుంబాన్ని సంతోషం లేకుండా చేశారు. అందుకే ఆ రామరాజు కుటుంబం కూడా నాశనమైపోయేలా నేను చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి, ఏంటి భద్రావతి, ఏం చూస్తున్నావు? చెల్లెలి కుటుంబం అంత బాధపడుతుంటే నీకు మాత్రం సంతోషంగా ఉందా అనగానే అప్పుడు భద్రావతి, లేకపోతే ఏంటమ్మా, ఆ కుటుంబం ద్వారా మా నాన్న ఎంత ఇబ్బంది పడ్డాడో నీకు తెలుసు కదా. నా చెల్లెలి గురించి ఆలోచించి మా నాన్న చివరికి మాకే దూరం అయిపోయాడు. అలాంటి నాన్నను తలుచుకుంటే ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. అందుకే అలాంటి పరిస్థితి ఆ రామరాజు కుటుంబానికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారదాంబ, దేవుడా, నువ్వే ఆ కుటుంబాన్ని కాపాడాలి. ఆ రామరాజు ఎంత మంచివాడో మా అందరికీ తెలుసు. ఎవరికి అన్యాయము చెయ్యడు, ఎవరిని ఒక మాట కూడా అనడు. అంత మంచి రామరాజుకి ఎందుకయ్యా ఇంత కష్టం వచ్చేలా చేస్తున్నావు అని చెప్పి శారదాంబ ఇక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ మాత్రం ఒంటరిగా బయట నిలబడి ఆలోచిస్తూ ఉండగా ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ, ఇదంతా చేసింది శ్రీవల్లి వదిన అని నాతో ఎందుకు చెప్పలేదు అనగానే అప్పుడు ప్రేమ, ఏంట్రా, ఏంటి నీకు చెప్పేది? నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినిపించుకున్నావా? నువ్వు మాట్లాడిందే సత్యమంటావు, అదే నిజమంటావు. నేను ఎన్నోసార్లు ఈ విషయం గురించి నీతో చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నా నోట్లో నుంచి మాట కూడా బయటికి రానివ్వలేదు. తీరా నన్ను అనుమానించావు, బాధ పెట్టావు కదరా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, ప్రేమ, నన్ను క్షమించి ప్రేమ, అమూల్య జీవితానికి నువ్వే ఇలా చేశావని, మీ పుట్టింటి వాళ్ళ వైపు ఉన్నావని నేను నిన్ను అపార్థం చేసుకొని ఇన్ని రోజులు బాధ పెట్టాను. నన్ను క్షమించి ప్రేమ అని చెప్పి ఇక ధీరజ్ క్షమాపణ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ, చూర్రా, నువ్వు నన్ను క్షమాపణ అడగడం కాదు, నన్ను ప్రేమగా చూసుకొని నన్ను అర్థం చేసుకుంటే చాలరా, అదే నాకు 10,000 అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అది చూసిన నర్మద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ధీరజ్ ప్రేమని అర్థం చేసుకున్నాడు, ప్రేమని క్షమాపణ అడిగాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక నర్మద నా వైపు సాగర్ ఎప్పుడు దయ చూపుతాడో అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా శ్రీవల్లి అసలు స్వరూపం తెలుసుకొని చందుకి మళ్ళీ పెళ్లి చేసిన వేదవతి, షాక్లో శ్రీవల్లి, భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.